ఈ రోజు వీడియో వచ్చేసరికి కొంచెం మనం బ్యూటిఫుల్ గా షిఫాన్స్, క్రేప్స్, ప్యూర్ జార్జెట్స్ ఇట్లా అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ మెటీరియల్స్ అండ్ విత్ డిఫరెంట్ వర్క్స్. ఆ వర్క్స్ మీరు ఏవైతే నేను ఇప్పుడు వీడియోలో చూపించిపోయే వర్క్స్ అన్ని కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. ఏ వర్క్ అయినా సరే కస్టమైజేషన్ అయితే పాసిబుల్ ఉంటుంది మన దగ్గర. బేసిక్ గా నేను లాస్ట్ వీక్ వీడియో నాగశ్రీ గారితో చేసినప్పుడు వీడియో కొంచెం లెంత్ అయిపోతుందని మనం షార్ట్ కట్ లో కొన్ని చీరలు లాస్ట్ లో చూపించానండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్న మెటీరియల్స్ అన్ని కూడా అవి ఓపెన్ చేయలేదు. అవన్నీ కూడా నాకు ఓపెన్ వీడియో అని అడిగారు, కానీ నేను పెట్టలేకపోయాను. కొంచెం ఈ 1 వీక్ కొంచెం బిజీగా ఉండి, అందుకనే ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేసి మీ అందరి కోసం నేనైతే పెడుతున్నాను. అండ్ నాగశ్రీ గారి వీడియో నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను అంత సపోర్ట్ చేసి ఆదరించినందుకు. మన ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం. అండ్ ఇది జూట్ క్రేప్ వచ్చేసండి. ఇది కట్టుకుంటే గానీ ఇది ఇంకొక చీర ఉంది ఎవరికైనా కావాలి. ఇది కొంచెం హెవీగా అనిపిస్తుంది. మిగతా 2 కలర్స్ ఉన్నాయి, అవి సింపుల్ గా ఉంటాయి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ వర్క్ అండి. యాక్చువల్ గా నేను ఇలాంటి వర్క్ నీకు కావాలంటే నేను కస్టమైజేషన్ చేంజ్ అయితే పెడతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కట్టుకుంటే కానీ మీ అందరికి అర్థమవుదన్న ఉద్దేశంతో నేను కట్టుకుని అయితే చూపించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి పళ్ళుకి అయితే ఇట్లా చేయించామండి. ఇది మీకు కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. ఇది ఫుల్ నెట్ ఫ్యాబ్రిక్ అనండి. ప్యూర్ నెట్ తీసుకుని మనం ఇలాగా పళ్ళుకి అయితే ఫుల్ గా చేయించాము. నేను మిగతా 2 శారీస్ కూడా సింపుల్ గా ఉంటాయి. ఇది పళ్ళు ఫుల్ గా చేయించేసాము. ఇట్లాగా ఇది నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసి మళ్ళీ దాన్ని స్టిచ్ చేయాలండి. ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీరు చూసుకున్నారు కదా, పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి. మీరు ఎక్కడ చూడండి ట్రాన్స్పరెంట్ 2 స్టెప్స్ వేసుకున్నాను. ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండదు. అదే మీకు చెప్తున్నానండి. చాలా మంది చూసిన వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుందో చాలా ఫీల్ అయ్యాయి. అందుకనే నేను ఎస్పెషల్లీ వీడియో తీయడానికి రీజన్ కూడా అదేనండి. నేను డ్రెప్ చేసుకుని మీరు చూసుకున్నారు కదా, ఇంక ఇలాగా మనకి కిందకు వచ్చేసరికి మొత్తం అంతా ఇట్లా ఉంటుందండి. పళ్ళుతో సహా ఇంకా కిందకు ఉంటుంది. ఈ లోపలికి ఒకటి వచ్చేస్తుంది. సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు అండి ఎవరికైనా కావాలంటే. అండ్ కిందకు వచ్చేసరికి బార్డర్ కి చక్కగా ఇలా మీకు బార్డర్ వైపు ఇలా ఉంటుందండి. చీర అంతా ఇలా బార్డర్ కి ఉంటుందండి. ఈ లోపల వెనక దాకా వచ్చేస్తాయి అయ్యే ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ ఇది కస్టమైజేషన్ కావాలంటే చేయించుకోవచ్చు. ఇంత హెవీగా కావాలి అని అంటే గనక మనకి స్టార్టింగ్ 6,000 to 7,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంతకన్నా తక్కువలో అయితే ఎస్పెషల్లీ ఇలాంటి వర్క్స్ అయితే పాసిబుల్ కాదు. అదండి మీకు ఇది చూపించేసాను కదా. ఇప్పుడు ఈ చీరతో వేరే బ్లౌజ్ నేను ఇస్తాను. నేను వేసుకున్న బ్లౌజ్ నేను జస్ట్ మీ అందరికి చూపించడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. దీంతో బ్లౌజ్ వేరేది ఉంటుందండి, అది ఇస్తాను. ఎవరికైనా కావాలని పర్చేస్ చేసుకోవాలంటే ఈ సారీ కాస్ట్ 8,900. 8,000. మీకు ఎక్కడ చాలా సాఫ్ట్ జూట్ క్రేప్ అండి. ట్రాన్స్పరెంట్ గా ఉండదు. చక్కగా బాటిల్ గ్రీన్ డై చేసాం మొత్తం అంతాను. డై చేయించి మరి తర్వాత మనం ఇలా ఫ్యాబ్రిక్ ని సెట్ చేసాం. ఓకేనండి, దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. అండ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ అయితే చూపిస్తున్నాను. ఒక 3 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్ ది 2 కలర్స్ ఉన్నాయండి. నేను ఒక కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా పళ్ళు ఇట్లా వచ్చేస్తుంది మీకు. ఇదిగో పళ్ళు అంతా ఇట్లా వస్తుంది. చక్కగా సింపుల్ గా ఉంటుంది. మంచి లైట్ ఆరెంజ్ కి ఇలా డై చేయించాం. ఇదిగోండి, దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. ఇదిగోండి, చక్కగా సింపుల్ గానే ఉంటుంది. మీకు దూరం నుంచి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఈ వర్క్ ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన వర్క్ అండి. ఇది కొంచెం మార్కెట్ లో అయితే ఉండవు ఇలాంటివి. నేను అందుకనే నా మార్కెట్ లో లేనివే నా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. ఇలా వచ్చేస్తుంది మీకు పళ్ళుకి. ఇదిగోండి పళ్ళు. అండ్ మనం డ్రేప్ చేసుకుంటే ఇదిగోండి చక్కగా 2 స్టెప్స్ కింద ఇలా డ్రేప్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇంకా మీకు కింద నుంచి ఇదిగోండి ఇలా చిన్న ఫ్లవర్స్. ఇది కూడాను పక్కకి ఇట్లా మీరు కట్టుకుంటే ఇలా చక్కగా సైడ్ లో మీకు కనిపిస్తుందండి. ఓకేనా, అక్కడక్కడ చిన్న ఫ్లోరల్స్ దీనికి వేయించానండి. మరి 2 హెవీ కాకుండా. ఇదిగోండి మీకు కింద బార్డర్ కి వచ్చేస్తాయి. చిన్న అక్కడగా బొటాస్ గా వేయించామండి. ఇదిగోండి ఈ బొటాస్ ఇలా వస్తాయి. మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. అవి చిన్న బొటాస్ ఆల్ ఓవర్ గా వచ్చేస్తాయి. ఇవే కింద బార్డర్ కి మరి నా చీర అయితే ఎలా కట్టుకున్నాను చూసారు కదా,
అదే కింద బోర్డర్ మాదిరిగా ఉంటాయండి. అది ఓకేనా. కొంచెం ఏంటంటే పెద్ద ఫ్లోరల్స్ వేసుకున్నాను కదా నేనైతే, ఇలా పెద్ద ఫ్లోరల్ కాకుండా మీకు చిన్న ఫ్లోరల్స్ ఉంటాయి ఈ చీరకి. ఓకేనండి. ఇదండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. చక్కగా చూడండి, పర్ల్స్ వర్క్ చేంజ్ చేసి పళ్ళుకి అటాచ్ చేయించాము. ఇదన్నీ కూడా కస్టమైజేషన్ కి కొంచెం డిఫరెంట్ గా ఉండటం కోసం సెట్ చేసాం. ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే మనం దీనికి ఇచ్చేసానండి. అది ఫ్లోరల్ వైట్ కాబట్టి ఇది డిజిటల్ ప్రింట్. ఇదిగోండి ఇలా ఇలా ఇచ్చేసాము. ఇలా ఒకసారి చూసుకోండి మళ్ళీను. ఇదిగోండి ఇది ఫ్లోరల్ మంచి పట్టు మెటీరియల్ అండి. పట్టు మీద ఇలా డిజిటల్ ప్రింట్ ఇలా చేంజ్ చేశాను. మీకు ఇలా ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. స్కిప్ చేయొద్దు దయచేసి. స్కిప్ చేస్తే కనుక నేను వీడియో అంటే ప్రతి ఒక్కళ్ళకి నేనైతే వీడియోనైతే పెట్టలేనండి. అందుకనే స్కిప్ అయితే ఎక్కడ చేయకుండా కొంచెం ఓపిక్ గా చూసుకుంటే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. కొంచెం ఓపిక్ గా చూసుకోండి, స్కిప్ అయితే చేయొద్దు. వీడియో లాస్ట్ దాకా చూసుకుంటే ప్రతి ఒక్క చీరని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డీటెయిల్ గా పెట్టి చూపిస్తున్నాను. ఓకేనా అండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7,200. ఇన్ కేసు 2 to 3 శారీస్ అలా బుక్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం ప్రైస్ రిడక్షన్ అనేది నేను డిస్కౌంట్ ఇస్తానండి. దాన్ని బట్టి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా. అదొక కలర్ అండి. దాంట్లోనే ఇంకొక ఇదిగోండి ఇంకొకటి ఉంది. దాంట్లోనే ఆరెంజ్ లోనే ఇంకో కలర్. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తున్నాను. యాక్చువల్ గా ఇది కూడా మంచి పింక్ అండి, లైట్ పింక్ షేడ్. చాలా బాగుంటుంది. ఇది కూడా షిబోరి డై లాగా మనం డై చేంజ్ చేసి జూట్ క్రేప్ ని ఇలా డై చేంజ్ చేసాము. ఇదిగోండి ఇది కూడా సింపుల్ గా ఉంటుంది మీకు. ఇది కూడా అంతేనండి, సేమ్ ఇలాగా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. చక్కగా హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసేసుకుని మీరు ఇదిగోండి ఇలా పింక్ బ్లౌజ్ కి ఇలా నేను పింక్ బ్లౌజ్ నేను వేసుకున్నాను కదా, ఇలా కూడా బాగుంటుందండి. నా దగ్గర బ్లౌజెస్ సెపరేట్ గా ఉంటాయి. దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ నేను సెట్ చేసేసి మీకు ఇస్తానండి. దీని కాస్ట్ ఇదిగోండి ఇది ఇలా సింపుల్ గా ఉంటుంది మీకు. చీర అంతా ఇలా సింపుల్ గా వచ్చేస్తుంది. ఇంకా ఇదిగోండి దీంట్లో ఎక్కువ చేయలేదు. ఇదిగోండి ఇలా సింపుల్ గా ఉంటుంది మీకు. షిబోరి డైతో మొత్తం పింక్ షేడ్, లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఇట్లా వచ్చేస్తే మీకు పళ్ళును ఇక్కడ పైన హైలైట్ చేయించాను. ఈ చీర పళ్ళును దీనికి హైలైట్ చేయించాను. అది 7,300 కొంచెం ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇది 6,500 అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6,500. దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ నేను సెట్ చేసేసి మీకు ఇస్తాను. బ్లౌజ్ తో పాటే 6,500. ఓకేనా. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. ఇది ఒక చీర. దిస్ ఇస్ ద సెకండ్ శారీ. వీడియోని మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోని స్కిప్ చేస్తే మటుకు మళ్ళీ మనం చూపించడం కష్టం అండి. ఈ వీడియోస్ తీసి మళ్ళీ పెట్టే కన్నా కూడా మీకు ఇది చూసుకుంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మంచి ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ ఇలా షిబోరి టైప్ లో మళ్ళీ ఇది కూడా డై చేయించాము. ఇది కూడా డై చేంజ్ చేసిన చీర అండి. ఇది మీకు ఇప్పుడు ఒక్కసారి చూపిస్తున్నాను. ఇలా వస్తుందండి. ఫస్ట్ ఇలా దూరం నుంచి అయితే చూసేసుకోండి. ఇదిగోండి మంచి ఎల్లో అండి. ఎల్లో డార్క్ బ్లూ, బ్లాక్ అయితే కాదు ఇదండి. మంచి ఇంక్ బ్లూ, ఎల్లో అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్ తో షిబోరి డైయింగ్ లాగా చేంజ్ చేసాము. ఇది చీర అంతా కూడా ఇదిగోండి. ఇది వచ్చేసరికి పైన కింద కూడా ఇలా సింపుల్ లేస్ ఇలా అటాచ్ చేయించామండి. పైన కూడా ఇలా సింపుల్ లేస్ మీకు ఒక్కసారి చూసుకోండి. ఈ లేస్ కూడా మీరు ఒక్కసారి చూసుకోండి. మీకు దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి సింపుల్ లేస్ ఇలా ఇచ్చేసాము. ఓకేనా. ఇదిగోండి ఇలా వస్తుందండి. చీర అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు డిఫరెంట్ గా బ్లౌజ్ అయితే సెట్ చేసాం మనం. దీనికి వచ్చేసరికి ఇలా కలంకారీ ప్రింట్ తో వచ్చిన బ్లౌజ్ కి బార్డర్ అటాచ్ చేయించి మీరు ఒకసారి దూరంగా చూసుకోండి ఫస్ట్, తర్వాత దగ్గరగా చూపిస్తాను మీకు. ఇలా వస్తుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5,000 పడుతుందండి. 5,000. చాలా డిఫరెంట్ గా ప్యూర్ జార్జెట్ అండి. ఇవన్నీ కూడా ప్యూర్ షిఫాన్స్, క్రేప్స్, జార్జెట్స్ అన్ని మిక్స్ చేసిన కలెక్షన్స్ అండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి మీకు దగ్గర నుంచి దూరం నుంచి కూడా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ప్యూర్ జార్జెట్ ఆ ఫీలింగే తెలిసిపోతుంది మీకు. ప్యూర్ జార్జెట్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అసలు ఎక్కడ గుచ్చుకునే ఫ్యాబ్రిక్స్ నేనైతే ఎస్పెషల్లీ చేయనండి. కొంచెం నేను ప్రోడక్ట్ అయితే మంచిగా
అంటే ప్యూర్ ప్రోడక్ట్ నే యూజ్ చేసి చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఎక్కువ ఇమిటేషన్స్ అయితే తీసుకోనండి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ కానీ ఇవి కూడానండి మనకి ఇది తీసుకున్నా కూడా సిల్క్స్ ఫ్యాబ్రిక్స్ కూడా ప్యూరే తీసుకుంటాను. అది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5000. ఒక చీర, ఇంకోటి బ్యూటిఫుల్ గాను మనం అసలు ఎంత బాగుందోనండి ఈ చీర అయితేసరికి. సింపుల్ లైట్ క్రేప్ అండి. మీకు ఇవన్నీ కూడా 580 ఉంటాయి. కొన్ని 6 మీటర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించానండి. సింపుల్ హ్యాండ్ పెయింట్. ఇదిగోండి ఫస్ట్ దూరం నుంచి దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ప్యూర్ క్రేప్ అండి. ఇది ప్యూర్ షిమ్మర్ క్రేప్ అంటారు కదా, కాకపోతే ఇలా క్రష్డ్ కాదండి, చక్కగా ఫాలింగ్ టైప్ మెటీరియల్. మనకి స్కిన్ ఫ్రెండ్లీ కూడాను. బ్యూటిఫుల్ గా డిజైన్ వచ్చిందండి. ఇది కూడా చిన్న చిన్న లోటస్ టైప్ లో చిన్న బంచెస్ గా అట్లా ఉంటుంది. మీకు ఫ్లోరల్స్ ఇవన్నీ కూడాను ఫ్లోరల్ బంచ్. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా కూడా. మీరు ఇలా చూసేసుకోండి ఫస్ట్. ఇదిగోండి దిస్ ఇస్ ద పళ్ళు. మీరు వాష్ చేస్తే ఇదేమన్నా పోతుందేమో అనుకుంటారేమో, వాష్ చేసినా పోదండి. ఫస్ట్ టైం అయితే డ్రై క్లీనింగ్ వేసుకోండి. వితౌట్ ఎనీ అస్సలు స్టార్చ్ అనేది మీరు డ్రై క్లీనింగ్ అని ఎస్పెషల్లీ చెప్పాలి. మీరు అది మటుకు క్లియర్ గా చెప్తున్నాను నేను. ఇలా వస్తుంది మీకు మంచిగాను చీర అంతా. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? మీకు పళ్ళు ఫుల్ గా వచ్చేస్తుందండి ప్రింట్. చక్కగా మీరు డ్రైప్ చేసుకుంటే ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. లోపలికి నుంచి బయట దాకా మొత్తం చీర అంతా చేయించానండి. చిన్న బంచెస్ గా ఇదిగోండి హ్యాండ్ పెయింట్ బంచెస్ ఇలా చిన్నగా మొత్తం వస్తుందండి. మీకు దూరం నుంచి అయితేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అందుకని ఇలా మొత్తం చీర అంతా కింద పార్ట్ అంతా మొత్తం వస్తుంది. చాలా అసలు కట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇది ఎస్పెషల్లీ నాకైతే పర్సనల్ గా నచ్చింది. ఇది మంచి క్రేప్ అండ్ లైట్ పింక్ షేడ్. ఇప్పుడు దీని బ్లౌజ్ ని మనం డార్క్ పింక్ షేడ్ తీసుకుని సెట్ చేశాను. అంటే అన్ని మనకి కాంట్రాస్ట్ అయిపోతున్నాయి కదా, ఎంత కాంట్రాస్ట్ అని ఇలా ఇది మంచిగాను ఎంబ్రాయిడరీ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ. 2 హ్యాండ్స్ కి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. 2 హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది. మీకు ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా చూసుకోండి. ఇప్పుడు నేను దూరం నుంచి చూపిస్తున్నాను, ఒక్కసారి ఇలా కూడా చూసుకోండి. నేను ఇలా క్లోజ్ పిక్ లో పెట్టాను కదా, మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వస్తుందండి. ఒక్కసారి ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి మీకు. ఇవన్నీ ఫాలింగ్ మెటీరియల్స్. చక్కగా హ్యాపీగా మనం డైలీ యూజ్ అట్లా ఏదైనా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, టీచర్స్ కి, ఎంప్లాయీస్ అందరికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఫ్యాబ్రిక్. చూసుకున్నారా? అసలు ప్రింట్ అయితే మటుకు చాలా బాగుందండి ఇది. మీకు దగ్గర నుంచి దూరం నుంచి కూడా ఫ్లోరల్ బంచ్ కూడా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. లోటస్ నాకైతే పర్సనల్ గా ఈ చీర కూడా బాగా నచ్చిందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు నచ్చిన వాళ్ళు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి చాలా రీజనబుల్ గానే ఉందండి. 5300 చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? 5300 స్క్రీన్ షాట్. ఒక చీర అండి. ఇంకొకటి హ్యాండ్ పెయింటెడ్ కూడా అడిగారు చూపించమని, అది కూడా చూపించేస్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ పాలిషింగ్ అయినాయి, కాకపోతే మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి మరి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. అందరూ అడుగుతున్నారని. ఇదిగోండి ఇది యాక్చువల్ గా షార్ట్స్ వీడియో కూడా చేశాను నేను. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హ్యాండ్ పెయింట్ విత్ వర్క్ వస్తుంది మీకు. హ్యాండ్ పెయింట్ విత్ వర్క్. చీర అంతా ప్యూర్ సిల్క్ అండి. సిల్క్ ఉంటుంది కదా, ప్యూర్ సిల్క్ ఉంటాయి కదండి శారీస్, ఆ ప్యూర్ సిల్క్ మెటీరియల్ అండి. ఇది వచ్చేసరికి మీకు ఒకసారి డిజైన్ అయితే స్కాలప్ కూడా నేనే చేయించానండి ఈ చీరకి. మీకు ఒకసారి ఓపెన్ చేసేసి మొత్తం చూపిస్తాను ఒక్కసారి. ఇది వర్క్ కూడా వచ్చింది, సింపుల్ వర్క్ ఉంటుంది, బాగుంటుంది చీర అంతా కూడా. కొంచెం డిజైనింగ్ ఇష్టపడతారు చూడండి, మంచి డిజైనర్ శారీస్ లాగా ఉండాలి, మనం కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అని అనుకున్న వాళ్ళకి ఇదైతే బాగా నచ్చుతుందండి. ఇది
దూరం నుంచి అయితే చూడండి, దూరం నుంచి అయితే మీకు బాగా అర్థమవుతుంది. దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది. పళ్ళు ఇలా క్రాస్ పళ్ళు లాగా చేయించానండి. మంచి హ్యాండ్ పెయింట్ విత్ మిర్రర్ వర్క్, ఆల్ ఓవర్ వర్క్ కూడా వస్తుంది మీకు. ఇలా హ్యాండ్ పెయింట్ సాఫ్ట్ గానే ఉంటుందండి, ఎక్కడ గుచ్చుకోదు. ప్యూర్ సిల్క్, మరి టూ ట్రాన్స్పరెంట్ గా కాదు. పైనంతా మీకు మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది. పైనంతా చక్కగా సింపుల్ గా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ మీకు కింద కూడా ఇలా క్రాస్ గా వస్తాయండి. మొత్తం కింద కూడా, మొత్తం కింద వైపు అంతా అలా క్రాస్ డిజైన్ లాగా హ్యాండ్ పెయింట్ విత్ వర్క్ అండి. మొత్తం అంతా క్రాస్ డిజైన్ ఇలా మీకు దూరం నుంచి అయితేనే అర్థమవుతుందని క్రాస్ డిజైన్ నేను అలా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది. విత్ స్కాలప్ కూడా వచ్చేసింది మీకు. చక్కగా సింపుల్ స్కాలప్, ఎక్కడ గుచ్చుకోదండి, చాలా సాఫ్ట్ గా బాగుంది. కొంచెం డిజైనింగ్ ఇష్టపడే వాళ్ళకి ఈ చీర అయితే బాగా నచ్చుతుందండి. ఇలా మీకు ఇది పైకి వచ్చేస్తుంది చక్కగాను. ఇదిగోండి ఇక ఎక్కడ మట్టుకున్నా మీరు ఇదంతా క్రాస్ డిజైన్, కింద అంతా కూడా క్రాస్ డిజైన్ లాగా కనిపిస్తుంది మీకు. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా చూసుకోండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది క్రాస్ ఎలా వచ్చింది అనేది. ఇదిగోండి ఇలా చూసుకోండి. ఓకేనా, ఇది పళ్ళు, ఇది పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. దిస్ ఇస్ ద పళ్ళు ఆఫ్ ది శారీ. ఓకేనా, మంచి పింక్ అండి. పింక్ కి చక్కగా బ్లూ కలర్ స్కాలప్ ఇచ్చేసాను నేను. చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్ ప్యూర్ సిల్క్. అండ్ దీనికి డిఫరెంట్ గా ఉన్న బ్లౌజ్ అయితే నేను సెట్ చేశాను. ఇది యాక్చువల్ గా డిజిటల్ ప్రింట్ ని మళ్ళీ నేను దాన్ని డిజైన్ చేయించానండి. యాక్చువల్ గా ఇది డిజిటల్ ప్రింట్, అమ్మాయి బొమ్మ వస్తే దాని కూరుకునే లోపల నేను ఇదిగోండి మీకు కనిపిస్తుందో లేదు, ఇదిగోండి ఇలాగా చక్కగా లోపల మిర్రర్ వర్క్ సింపుల్ గా. ఇది బ్యాక్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్ మీకు దూరం నుంచి చూసుకోండి కనిపిస్తుంది. ఇదిగోండి ఇది హ్యాండ్స్ కి కొంచెం చిన్నగా వస్తుందండి. హ్యాండ్స్ కి ఏమో ఇలా చిన్నగా వస్తుంది. 2 హ్యాండ్స్ కి ఇంతేనండి, ఇలా చిన్నగా చక్కగా వర్క్ చేయించాను. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ ఇలా చూసుకుని నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ వీడియో అయితే ఇంకా నేనైతే ఇంకా చేయలేనండి. ఇవైతే కొంచెం ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇలా స్క్రీన్ షాట్. ఓకేనా, ఇదండి. దీని ప్రైస్ మటుకు పింక్ చేయండి ఒకసారి. నాకు కొంచెం ప్రైస్ చెప్పడం కష్టమే దీన్ని. ఆ వర్క్ ని బట్టి నేను మీరు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీని ప్రైస్ అనేది నాకు పింక్ చేస్తే దాన్ని బట్టి చెప్తాను దాని ప్రైస్. అదొకటి. ఇంకొకటి హ్యాండ్ పెయింటెడ్ ప్యూర్ జార్జెట్. ఈ హ్యాండ్ పెయింటెడ్ పిక్స్ పెట్టమని అడిగారు చాలా మంది, అందుకు నేను ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాను. లెమన్ ఎల్లో కాంబినేషన్ విత్ హ్యాండ్ పెయింట్. లెమన్ ఎల్లో కాంబినేషన్ వాటర్ కలర్స్ టైప్ లో వస్తుందండి. ఇది హ్యాండ్ పెయింట్. ఇదంతా పళ్ళు అండి, ఇదంతా పళ్ళు వాటర్ కలర్స్ టైప్ లో వస్తుంది మీకు. కింద చక్కగా పెద్ద బోర్డర్ లాగా ఇలా మనం షిబోరి డై లాగా చేసాము. ఇదంతా చీర అంతా ఇలా షిబోరి డై లాగా చేసాం. చేసి తర్వాత హ్యాండ్ పెయింటెడ్ అయితే చేయించాం. ఓకేనా, చాలా బాగుంటుందండి కట్టుకుంటే. మంచి ప్యూర్ జార్జెట్ విత్ ఇలా గోటా పట్టి లేస్ కూడా ఉంటుంది. ఇలా గోటా పట్టి లేస్ కూడా ఉంటుందండి మీకు. ఇలా చూపిస్తుందని చూసుకోండి, గోటా పట్టి లేస్. ఓకేనా, ఇలా వస్తుందండి. ఇది హ్యాండ్ పెయింట్, మొత్తం హ్యాండ్ పెయింట్. చూడండి ఎంత నీట్ గా ఉంటుందో హ్యాండ్ పెయింట్ కూడా. మరి టూ ట్రాన్స్పరెంట్ గా అనిపించదు కానీ చాలా బాగుంటుందండి. మరి టూ ట్రాన్స్పరెంట్ గా ఉండదు కానీ బాగుంటుంది. కట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు. ఇదిగోండి దిస్ ఇస్ ద పళ్ళు. మీకు దూరం నుంచి చూపిస్తున్నాను. ఇది ఇలా 2 స్టెప్స్ వేసుకుంటే మీకు హ్యాండ్ పెయింట్ చక్కగా ఇట్లా కనిపిస్తుంది. ప్యూర్ జార్జెట్ అండి, ఎంత సాఫ్ట్ గా ఉందోనండి మెటీరియల్ వచ్చేసరికి. ఇదిగోండి ఇది హ్యాండ్ పెయింట్. ఇలా పళ్ళు వచ్చేసింది. దీనికి వచ్చేసరికి లావెండర్ కలర్ నే నేను హ్యాండ్ మిర్రర్స్ అండి. ఇవి హ్యాండ్ మిర్రర్స్. ఓన్లీ మనకి హ్యాండ్స్ వరకు వస్తుందండి, ఓన్లీ హ్యాండ్స్ మటుకు వస్తుంది. అంటే మనకు బ్లౌజ్ మరి ఎక్కువ టూ హెవీ చేసేసిన ఇది బాగోదండి చీరకి. నేను అందుకుని ఇలా అయితే చేంజ్ చేశాను. ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ శారీ, హ్యాండ్ పెయింటెడ్ శారీ. ఓకేనా, ఇలా స్క్రీన్ షాట్ ప్లీజ్. చాలా బాగుంటుందండి కట్టుకుంటే కనుక, ఇలా చాలా బాగుంటుంది.
ఇన్ కేస్ ఎవరైనా విజిట్ అయ్యి చూసుకుని తీసుకుంటారంటే నేను లొకేషన్ అయితే షేర్ చేస్తాను. మీరు నాకు ఇక్కడ జేఎన్టీయూ మీరు మెట్రో నుంచి వచ్చే వాళ్ళైతే జేఎన్టీయూ మెట్రో అయితే నియర్ బై ఉంటుంది మన హౌస్. అండ్ నేను ఇంకోటి కూడా చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో, నాకు వేరే ప్లానింగ్ ఉంది. ఓకేనా, ఇది ఒకటండి మంచి బ్యూటిఫుల్ శారీ అండి. ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ మనకి 7,500. ఇంకోటి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అనదర్ బ్యూటిఫుల్ జార్జెట్ శారీ విత్ చక్కగా సింపుల్ లేస్, ది బ్యూటిఫుల్ విత్ డిజిటల్ ప్రింట్ అండి. దీన్ని ఏమంటారు, డబుల్ షేడెడ్ టైప్ లో మంచి పీచ్ కలర్ టైప్ లో వచ్చిందండి. పీచ్ హాఫ్ వైట్ అలా మిక్స్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది. అసలు నాకైతే చాలా నచ్చేసింది. ఈ డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, మీకు ఒక్కసారి ఇలా లేస్ చూపిస్తున్నాను. ఈ లేస్ చక్క పైన కింద కూడా మనం ఇలా అటాచ్ చేయించి ఫస్ట్ డిజిటల్ ప్రింట్ అయ్యిందండి. ఇది కూడా జార్జెట్. ఇలా జార్జెట్ ని చేయించిన తర్వాత ఇలా సింపుల్ గా లేస్ అటాచ్ చేసాము. చాలా బాగుందండి. ఈ చీర అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నచ్చితే కనుక చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి, డైలీ యూజ్ కి అట్లా కట్టుకునే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అంటే ఇవి ఎస్పెషల్లీ కొంచెం సాఫ్ట్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే బాగా నచ్చుతాయి. నేను బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండడం కోసం ఇలా డిజిటల్ ప్రింట్ నే బ్లౌజ్ సెట్ చేసి ఇలా లేస్ అటాచ్ చేయించామండి. ఇలా లేస్ అటాచ్ చేయించాము. కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. చీర వచ్చేసరికి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. ఇదిగోండి, స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోవచ్చు. ఓకేనండి, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6,000 పడుతుందండి. 6,000. ఇన్ కేసు నేను చెప్తున్నాను కదా 2 to 3 శారీస్ అలా తీసుకున్న వాళ్ళకి నేను ప్రైస్ ఒకసారి డిస్కౌంట్ ప్రైస్ తో చెప్తానండి. ఓకేనా, ఇది ఒక చీర అండి. ఇంకోటి మంచి డిఫరెంట్ శారీ విత్ వర్క్ అండి. ఇప్పుడు నేను చూపించే వర్క్స్ అన్ని కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అది ఒక్కసారి మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇది ఒకటి షిఫాన్ అండి. ఈ షిఫాన్ కి ఇలా మనం మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్. డార్క్ పింక్ షేడ్ అండి. పింక్ టమాటో రెడ్ కి పింక్ కి మధ్యలో కాంబినేషన్ ఉంది. ఇది ఇలా స్కాలప్ చేయించి చక్కగా ఇలా బ్యూటిఫుల్ గా, ఇది కూడా దూరం నుంచే చూపిస్తున్నాను మీకు. దూరం నుంచి అయితే ఆల్ ఓవర్ వర్క్ లాగా వస్తుందండి. ఇది పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. ఇది వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కస్టమైజేషన్ మీ చీరలు ఏమైనా తెచ్చుకున్నా కూడా చేయించేస్తానండి. ఇవన్నీ కూడా మంచి ప్యూర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ టైప్ లో మనం మిషన్ ఎంబ్రాయిడరీ. ఇవి ఏంటంటే మగ్గం మీద అండి యాక్చువల్ గా వర్క్స్. ఇవన్నీ కూడా మగ్గం వర్క్స్ నే నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇంప్లిమెంట్ చేసి మగ్గం వర్క్ దగ్గరలో ఉండేటట్టు చూస్తున్నానండి. వర్క్స్ అన్ని కూడా అందుకనే కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. ఇదే వర్క్ మనం మగ్గం వర్క్ లో చెయ్యాలంటే మనం ఇలాంటి వర్క్ ని ఆల్మోస్ట్ ఒక 8 to 10,000 అయిపోతుంది. అదే మనకి చీర కాస్ట్, స్కాలప్, మంచి బ్లౌజ్ అన్ని సెట్ చేసి నేను ఆ 8,000 కి చీర మొత్తం డిజైన్ చేసేసి మీకు ఇస్తున్నాను. అదండి కాన్సెప్ట్, మీరు అర్థం చేసుకోండి. అందుకు నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇది వచ్చేసరికి ఇదిగోండి డిఫరెంట్ గా వర్క్ చేసుకున్న మంచి మస్లిన్ మెటీరియల్ తో, ప్యూర్ మస్లిన్ మెటీరియల్ తో ఇలా బ్లౌజ్ ని ఫ్రంట్ ఏమో ఇలా వీనెక్ వస్తుందండి ఇప్పుడు ఫ్యాషన్. ఇలా బ్యాక్ సైడ్ ఇలా వర్క్ వచ్చేస్తుంది మనకి. ఇలా వస్తుందండి చీర మొత్తం ఇలా వస్తుంది. ఇలా మనకి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇంక అసలు ఫైన్ ఫ్యాబ్రిక్ అండి. ఇంకా మాటల్లో అంత మనం ఎంత చెప్పినా ఇంకా చెప్పుకుంటానే ఉండాలండి. అంత మంచి ఫ్యాబ్రిక్స్ ప్లస్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దని నేను అందుకే చెప్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,000 అండి. 8,000 చూసారు విత్ బ్లౌజ్. ఎంత హెవీ వర్క్ ని 8,000 లో నేనైతే సెట్ చేశానండి. ఇదే మగ్గం వర్క్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ వర్క్ కాస్టే మనకి 8 to 10,000 దాకా అవుతుంది. చక్కగా అలాంటి వర్క్ నే నేను మిషన్ ఎంబ్రాయిడరీలో ఇంప్లిమెంట్ చేసి చేయించిన వర్క్లు అండి ఇవన్నీ కూడా. ఓకేనా, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద. ఇవన్నీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్
సింపుల్ గా చాలా బాగుంటాయి. ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉందండి. మంచి రెడ్, ఇదంతాను ప్యూర్ జార్జెట్ అండి. ఇది కూడా ప్యూర్ జార్జెట్, వెరీ వెరీ సాఫ్ట్ గా ఉంటుంది. ఇది యాప్లిక్ వర్క్ అండి. చీర అంతా కూడా మనం ఇలా యాప్లిక్స్ ని సెట్ చేసాము. అసలు సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు అండి ఇష్టపడే వాళ్ళు. లేదంటే కొంచెం ఇదిగోండి ఇలా మధ్యలో మీకు లైట్ గా చిప్స్ తో వచ్చిన వర్క్ కూడా లైన్ గా కనిపిస్తాను మీకు, కొంచెం మెరుస్తున్నట్టు. అదిగోండి చూసుకోండి, చాలా బాగుందండి. ఇది కూడా నాకు ఈ పర్సనల్ గా చాలా అంటే చాలా నచ్చిందండి ఈ చీర కూడాను. ఈ చీర అయితే ఎవరు తీసుకుంటారో గానీ చాలా బాగుందండి అసలు. ఇదిగోండి ఇలా మంచిగా ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ ప్యాచ్ వర్క్ అండి, ఇది యాప్లిక్ వర్క్. ఇదిగోండి దానికి బ్యూటిఫుల్ డిజైన్ గా చక్కగా నేను ఇది పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ పర్ల్స్ తో వచ్చిన సింపుల్ వర్క్ తో వచ్చిన బ్లౌజ్ ని ఇలా పేరప్ చేశానండి. చాలా బాగుందండి అసలు, ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇది యాప్లిక్ వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీ అండి. ఇదైతే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5400 అండి. ఇది ఒక చీర, వెరీ సాఫ్ట్ జార్జెట్ అండి, అసలు స్కిన్ ఫ్రెండ్లీ. ఇది కూడా ఇంకోటి మంచి మెరూన్ షేడ్ అండి. ఇది దీనికి కూడా నేను ఇది నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది. యాక్చువల్ గా దీంట్లో బ్లౌజ్ అయితే ఉంది, మెరూన్ కి ఇట్లా వచ్చేస్తుంది, చీర అంతా ఇట్లా వచ్చేస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. ఇది బాందిని ప్రింటేనండి. ఇలా బ్లౌజ్ ఉంటుంది, మీకు 2 బ్లౌజెస్ ఉంటాయి. ఈ బ్లౌజ్ కూడా నేను చూపించే బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా లేసు. ఇది యాక్చువల్ గా నైట్ టైం పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టించుకుంటున్నారు చూసారా, ఆ స్లీవ్లెస్ బ్లౌజ్ లాగా దీన్ని సెట్ చేసుకోవాలండి. మన చీరలో బ్లౌజ్ ని స్లీవ్లెస్ గా మనం సెట్ చేసుకోవాలి. ఇలా నేను లేస్ అండి, ఇది యాక్చువల్ గా లేస్ నే ఇలా డిఫరెంట్ గా ఉండడం కోసం నేను ఇలా అయితే సెట్ చేశానండి. ఇలా లేస్ ని మనం పైన కింద కూడా సెట్ చేసాము. నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుందండి. ఇదైతే ఇలా వస్తుందండి, చీర మొత్తం చక్కగా ఇలా డైయింగ్ టైప్ లో ఇలా వచ్చేస్తుంది. ఇది నేను ఇలానే పర్చేస్ చేసుకున్నానండి. యాక్చువల్ గా నాకు చీర బాగా నచ్చి, ఈ లేస్ మటుకు నేను తర్వాత లేస్ కూడా కాదండి, అదొక టైపు తో వర్క్ చేయించానండి. ఇది యాక్చువల్ గా మిషన్ ఎంబ్రాయిడరీలోనే చేయించానండి. ఇది కూడా ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి దీనికి అసలు నేనైతే బ్లౌజ్ ని, రెడీమేడ్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. ఈ వర్క్ కూడా చాలా మనం కావాలంటే మీకు చేయించిస్తాను. ఇది కొంచెం మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది కూడా ఇదే వర్క్ ని మీరు యాక్చువల్ గా మగ్గం వర్క్ లో చేయించుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. నేను అదే వర్క్ తో పాటు మీకు అదే చెప్తున్నాను. నేను కొంచెం తక్కువ ప్రైస్ లోనే నేను ఇస్తున్నాను యాక్చువల్ గా. ఇదిగోండి మగ్గం వర్క్ లో చేయించుకుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. మంచి మెరూన్ కలర్ సారీ అండి. ఇది సింపుల్ గా ఉంది. జార్జెట్ అయితే వెరీ 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 ఫైన్ అండ్ బెస్ట్ క్వాలిటీ జార్జెట్. చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుందండి మీకు మెటీరియల్. ఓకేనా, ఈ బ్లౌజ్ తో పాటు ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే తీసేసుకోండి. ఎవరికైనా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. నైట్ టైం పార్టీస్ కి అయితే చీర చాలా బాగుంటుంది. ఓకేనా అండి, ఇది ఇలా స్క్రీన్ షాట్ ప్లీజ్. దీని కాస్ట్ 6800. ఇది ఒక చీర అండి. వీడియోని బట్టి ఇంకెక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకొక 2 శారీసే ఉన్నాయి, అవి కూడా చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి వీవింగ్ టైప్ లో బార్డర్స్ వచ్చింది. జార్జెట్ అనండి, కాకపోతే ఇలా నేను డై చేయించుకున్నాను. ఇలా 2-3 కలర్స్ తో ఇలా డై చేయించాను. పింక్ అండ్ ఎల్లో హాఫ్ వైట్ కాంబినేషన్ తో. ఇది పళ్ళు వస్తుందండి. ఇది సింపుల్ పళ్ళు, దీంట్లోనే బ్లౌజ్ ఉంటుంది. ఇదిగోండి ఇలా మీకు ఇది వీవింగ్ స్టైల్లో వచ్చేసిందండి. ఇది బార్డర్ పైన కింద కూడా మీకు ఇలా వీవింగ్ స్టైల్లో బార్డర్ వస్తుంది. పైన కింద కూడా మీకు ఇలా వీవింగ్ స్టైల్లో బార్డర్. ఓకేనా,
ఇదిగోండి ఇలా వీవింగ్ స్టైల్లో పైన కింద కూడా ఇదే బార్డర్ వీవింగ్, సెల్ఫ్ వీవింగ్ అంటారు చూసారా, అది సెల్ఫ్ వీవింగ్ బార్డర్. ప్యూర్ జార్జెట్ అండి, ఇది కూడా ప్యూర్ జార్జెట్. ఇదిగోండి ఇలా ప్లెయిన్ మీకు ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఓకేనా, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇలా వస్తుంది చీర అంతా. మీకు ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను. దీనికి మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ సెట్ చేశాను. ప్యూర్ జార్జెట్ ఇలా బ్యూటిఫుల్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాను. మంచి సింపుల్ గా కాంతావర్క్ చందేరి అండి, కాంతావర్క్ చందేరి బ్లౌజ్. ఇది కాంతావర్క్ చందేరి బ్లౌజ్. ఇదిగోండి సింపుల్ వర్క్స్, ఫిష్ ఉంది, చిన్న బర్డ్ ఉంది పెట్ల టైప్ లో, ఇంకా అంటే లైన్ గా కొంచెం లైన్స్ గా ఉంది. ఆ లైన్స్ మీద అలా వర్క్ సింపుల్ గా వర్క్ చేయించాను. మస్టర్డ్ గంధం కలర్ అంటారు చూసారా, ఆ గంధం కలర్ అండి ఇది. ఇలా మన ఇలా షిబోరి 2-3 కలర్స్ తో ఇలా డై చేయించిన ఫ్యాబ్రిక్. అసలు చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు. మీకు ఇలా దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా, ఇది కూడా నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి. ఈ చీర కూడా ఎవరైనా కట్టుకోవచ్చండి. ఈ షిబోరి డైయింగ్ ఈ చీర మీద చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చింది. ఇది 5800 పడుతుందండి, 5800. ఇది ఒక చీర అండి. ఇంకా లాస్ట్ ఇంకొక చీర ఉందండి లాస్ట్, అది కూడా చూపించేస్తున్నాను మీకు. ఇది కూడా మంచి సూపర్ షిఫాన్స్ అండి. ఇది కూడా షిఫాన్ కి ఇలా వర్క్ వస్తుందండి. మీకు ఇది వర్క్ చూపిస్తున్నాను. ఇదిగోండి మీకు పైన కింద బార్డర్, పళ్ళుకి సేమ్ ఇలా వర్క్ వచ్చేస్తుందండి. సేమ్ ఇలా వర్క్ వచ్చేస్తుంది. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ విత్ స్కాలప్. మీరు స్కాలప్ కూడా చూసుకోండి. మిషన్ ఎంబ్రాయిడరీ విత్ స్కాలప్. ఇది కూడా మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాము. ఈ వర్కులు కూడా కావాలంటే ఇదే మీరు మగ్గంకి వెళ్తే గనక సింపుల్ గా 15,000, మినిమం 15,000 ఉంటుందండి ఈ వర్క్. అదే వర్క్ కాస్ట్ మీకు ప్యూర్ షిఫాన్ ఇచ్చాను నేను, అండ్ రెడీమేడ్ బ్లౌజ్ తో మీకు ఆ 15,000 కాస్ట్ లోనే మీకు మగ్గం వర్క్ స్టైల్లోనే వర్క్ చేయించేసి మీకు చీర రీజనబుల్ ప్రైస్ తో మీకు సెట్ చేశాను. ఓకేనా, మీకు క్లియర్ గా చెప్తున్నాను. దయచేసి అందుకే వీడియో అని మటుకు స్కిప్ చెయ్యొద్దు. మంచి లైట్ బ్లూ కలర్ అండి. ఇది బ్లూ కలర్ కి ఇలా డిజైనర్ చీరలు ఇష్టపడే వాళ్ళకి ఈ చీర కూడా బాగా నచ్చుతుంది. ఇదిగోండి ఇట్లా మీకు మొత్తం వచ్చేస్తుంది వర్క్. ఇలా చూసుకున్నారా, ఇలా చక్కగా మనం కస్టమైజేషన్ అయితే చేసేవచ్చు. ఈ వర్క్ ని ఇలా వచ్చేస్తుంది. దీనికి ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నాను. రెడీమేడ్ బ్లౌజ్ మీరు 46 దాకా సైజ్ చేసుకోవచ్చు అండి. సింపుల్ గా ఉంటుంది. మనం వర్క్ ని బట్టి వైట్, క్రీమిష్ వైట్ బ్లౌజ్ ని హైనెక్ ప్యాటర్న్ తో ఇలా డిజైన్ చేయించాం. ఇలా ఒక్క సింగిల్ మిర్రర్ తో ఇలా డిజైన్ చేసాం. ఇదిగోండి ఇలా సింగిల్ మిర్రర్ తో ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా చూసుకోండి. ఇదిగోండి మీకు దూరం కూడా వెళ్తున్నాను. ఇలా చూసుకోండి, దూరంగా కూడా వెళ్తున్నాను. ఇలా ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్. ఓకేనా, చాలా డిఫరెంట్ గా నచ్చే వాళ్ళకి ఈ బ్లౌజ్ తో పాటు బాగా నచ్చుతుందండి. అది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీకు నేనైతే చూపించాను. ఇంకొంచెం మళ్ళీ చీరలు స్టాక్ వస్తే గనక అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో అయితే మనం సెట్ చేసుకుందాం. ఓకేనండి, నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసేసి ఫాస్ట్ గా పంపించి నాకైతే బుక్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేసిన శారీస్ అండి కూడా ఇవన్నీ. వితౌట్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. మళ్ళీ చెప్తున్నాను, శ్రీకమల డిజైనర్స్. నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. దీని కాస్ట్ మనకి ఫైనల్ శారీ కదా, ఇది వర్క్ కాస్ట్ చాలా లోడ్ అయ్యిందండి. 6,500 అండి, 6,500. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.